చట్టాన్ని అమలు చేయడంలోనే కాదు, ఆపదలో ఉన్నప్పుడు మానవత్వాన్ని చాటడంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని అనకాపల్లి జిల్లా పోలీసులు మరోసారి నిరూపించారు. జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉంటూ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజు పెద్ద కుమారుడు సాయి కిరణ్ అక్కడికక్కడే మరణించాడు. 3 ఏళ్ల క్రితమే రాజు చిన్న కుమారుడు జితేంద్ర అనారోగ్యంతో మరణించగా ఇప్పుడు పెద్ద కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్త జైలులో ఉండి 2 కొడుకులు దూరం అవడంతో రాజు భార్య లక్ష్మి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. దీంతో కన్న కొడుకు చివరి చూపుకైనా తండ్రిని తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాని ఆశ్రయించగా పరిస్థితి యొక్క తీవ్రతను, కుటుంబంలోని విషాదాన్ని గమనించిన ఎస్పీ వెంటనే స్పందించి హుటాహుటీన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఎస్పీ ప్రత్యేక చొరవతో ఏపీ ప్రభుత్వం అత్యవసరంగా జీవో జారీ చేస్తూ నిందితుడు రాజుకు 1 రోజు కారాగారం నుండి తాత్కాలిక విడుదల మంజూరు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తగిన పోలీస్ భద్రత నడుమ రాజు ఈ రోజు జంపెన గ్రామానికి చేరుకొని తన కుమారుడు సాయి కిరణ్ పిండ ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కష్ట సమయంలో చట్టపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ కేవలం మానవతా దృక్పథంతో స్పందించి కన్న కొడుకుకి పిండ ప్రదానం చేసే అవకాశం కల్పించిన అనకాపల్లి జిల్లా పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు. అట్టుపెట్టి ఒక దానికి చిన్న తెలగా అగరబత్తి ముట్టించండి. వాళ్ళు అగిపెట్టారా? ఇందులో ఉంటుంది అగిపెట్టి, అందులో ఉంటుంది చూడు. ఫోటో కూడా అయిపోతుంది. అందులో ఎలా తీసొచ్చు? రన్నింగ్ ఫోటో వస్తుందా? తీసి